ఆదిశేషయ్య గారు వచ్చి 2 రోజులయ్యింది. ఆయనకు ఏమాత్రం వేలు చిక్కినా కరుణను పిలిచి ఏదో తనకు తోచిన విషయాలు మాట్లాడుతాడు. "నువ్వు ఒకసారి హైదరాబాదు రారాదు కరుణ" అన్నారాయన ఒకసారి మాటల సందర్భంలో. "అలాగేనండి" అంది అప్పటికి కరుణ. "అలాగే అంటే కాదు, గోపి పరీక్షలైపోయిన తర్వాత ఒకసారి తప్పకుండా రావాలి." అంగీకారంగా తలూపింది కరుణ. ఆ 2 రోజుల్లోనూ ఒకరోజు మధ్యాహ్నం ఆదిశేషయ్య గారి బలవంతం మీద ఆయనతోనూ శ్రీధర్తోనూ కలిసి భోజనం అక్కడే చేసింది. ఈ ముసలాయన మంచితనం మరీ భరించలేనంతగా తయారవుతుందే అనుకుంది మనసులో కరుణ. ఆదిశేషయ్య గారు ఆ రోజు వెళ్ళిపోయే రోజు. మధ్యాహ్నం 3 గంటలకి రైలుంది. అప్పుడు ఉదయం 10 గంటలైంది. శ్రీధర్తో కలిసి ఆయన ఆఫీసులోకి వచ్చారు. అప్పటికే చంద్రం, భూషణం గారు వచ్చేశారు. కరుణ మాత్రం రాలేదు. "కరుణ రాలేదే" అన్నారాయన సాలోచనగా. శ్రీధర్ అది విని "వస్తూ ఉంటుందండి" అన్నాడు. ఆయన మరో మాట మాట్లాడకుండా శ్రీధర్తో పాటు అతని గదిలోకి నడిచారు. అరగంట గడిచింది. ఇద్దరూ ఆఫీస్ కాగితాలు పరిశీలిస్తూ ఉండిపోయారు. అప్పుడు గౌరీ వచ్చింది అక్కడికి. "ఏం గౌరీ, ఎలా వచ్చావు?" అని అడిగాడు శ్రీధర్. "ఆ అమ్మాయి గారికి జ్వరం వచ్చిందంటండి. ఇవాళ ఆఫీస్కు రానని చెప్పి ఈ చీటీ ఇచ్చారు" అంది గౌరీ. శ్రీధర్ ఆ చీటీ అందుకున్నాడు. అది కరుణ పంపిన లీవ్ లెటరు. "నేను బజారుకు వెళ్ళి కూరగాయలు పట్టుకు వస్తుంటే ఆ అమ్మాయి గారు మందుల షాపు దగ్గర కనిపించారండి" అంది గౌరీ మళ్ళీ. "సరేలే, నువ్వెళ్ళు" అన్నాడు శ్రీధర్. ఆదిశేషయ్య గారు వాళ్ల మాటలు విని "జ్వరంతో ఒక్కతే మందుల షాపుకు వెళ్ళిందా" అన్నారు. "గోపి బడికి వెళ్ళుంటాడు" అన్నాడు శ్రీధర్ ఆయన ఆలోచన అర్థం చేసుకుని. ఆయన ఏం మాట్లాడలేదు. కానీ ఆయన మనసు అక్కడ లేదని గ్రహించాడు శ్రీధర్. 5 నిమిషాల తర్వాత "శ్రీధర్, మనం ఒకసారి వెళ్ళి కరుణని చూసి వద్దాం" అన్నాడు. "కానీ సార్" అని ఏదో చెప్పబోయాడు శ్రీధర్. "ఎవరైనా ఏదైనా అనుకుంటారనా? నా ఆఫీసులో పనిచేసే వాళ్ళ మంచి చెడు చూసే బాధ్యత నా మీద కూడా ఉంటుంది యజమానిగా. వెళదాం" అంటూ కుర్చీలోంచి లేచాడు ఆయన. ఆయన్ని అనుసరించాడు శ్రీధర్. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళుతున్నారో అర్థం కాక జీపు కదిలి వెళ్లే వరకు అలానే చూస్తూ ఉండిపోయాడు చంద్రం. 10 నిమిషాల్లో జీపు కరుణ ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి ముందు జీపు ఆగటంతో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు కాస్త వింతగా చూశారు. ఆదిశేషయ్య గారు, శ్రీధర్ లోపలికి వెళ్లారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆదిశేషయ్య గారు "అమ్మాయి కరుణ" అని పిలిచారు. "ఎవరు?" అంటూ లోపల నుంచి వచ్చింది కరుణ. శ్రీధర్ని, ఆయన్ని చూసి ఆశ్చర్యపోయింది క్షణకాలం. తర్వాత తేరుకుంటూ "రండి, కూర్చోండి" అంది. "ఎలా ఉంది ఒంట్లో? ఏం చేస్తున్నావు?" అని అడిగారు ఆదిశేషయ్య గారు. "కాఫీ తెస్తున్నాను, ఉండండి" అంటూ లోపలికి వెళ్ళబోయింది కరుణ. "కరుణ, నువ్వు అనవసరంగా శ్రమపడక విశ్రాంతిగా పడుకో" అని చొరవగా ఆదిశేషయ్య గారు ఆమె చెయ్యి పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టారు. అదంతా శ్రీధర్ చూస్తూ ఉన్నాడు చిరునవ్వుతో. అతనికి ఓ ఆలోచన వచ్చి "కాఫీ నే చేసి తీసుకొస్తాను" అంటూ వంటింట్లోకి వెళ్ళాడు. "ఏమండి, మీరా?" అని కరుణ అంటున్నా వినిపించుకోకుండా అప్పటికే శ్రీధర్ వంటింట్లోకి వెళ్ళాడు. "ఇంత జ్వరంగా ఉంటే గోపిని బడికి ఎందుకు పంపించావమ్మా?" అని అడిగారు ఆదిశేషయ్య గారు. "వాడు బడికి వెళ్ళిన తర్వాతే కాస్త నీరసంగా తల తిరుగుతున్నట్టుగా అనిపించిందండి" అంది కరుణ. "అంత జ్వరంలో ఒక్కదానివి మందుల కోసం బజారుకు వెళ్ళావట?" "గౌరీ చెప్పిందా?" "మామూలు జ్వరమే కదండి, టాబ్లెట్లు తెచ్చుకుందామని వెళ్ళాను" అంది కరుణ సంజాయిషిగా. "అబ్బే, నువ్వు అలా వెళ్ళకూడదమ్మాయి, కళ్ళు తిరిగి ఎక్కడైనా పడిపోతే" అని ఆదుర్దాగా అన్నారు ఆదిశేషయ్య గారు. ఆదిశేషయ్య గారు కరుణ మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చున్నారు. అంతలో శ్రీధర్ కాఫీ చేసి తీసుకువచ్చాడు. అది చూసి కరుణ సిగ్గుపడిపోయింది. "టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు అమ్మా" అన్నారు ఆదిశేషయ్య గారు. కరుణ అలాగే చేసింది. "ఓ రోజు గోపిని బడి మానేయమను, అంతలో అతని చదువు ఏం పాడవదులే" అన్నారు మళ్ళీ ఆదిశేషయ్య గారు. ఆయన మాటలు వింటుంటే కరుణకు ఒక పక్క కాస్త వింతగా, మరో వంక నవ్వు తెప్పిస్తున్నాయి. "శ్రీధర్, కంపెనీ డాక్టర్ని ఒకసారి వచ్చి చూడమను అమ్మాయిని" అన్నారు ఆయన. "అలాగేనండి" అన్నాడు అతను. "నేను ఇవాళ మధ్యాహ్నం వెళుతున్నానమ్మా. నీ గురించి శ్రీధర్ చెప్పాడు. గోపి పరీక్షలు అయ్యేలోగా పట్నంలో ఏదైనా మంచి ఉద్యోగం ప్రయత్నం చేద్దాం. అది వస్తే గోపి కాలేజీ చదువుకు ఇబ్బంది ఉండదుగా" అన్నారు ఆదిశేషయ్య గారు. కరుణ వింటూ ఉండిపోయింది. "ఆ తర్వాత నీవు వీలు చూసుకుని ఓసారి గోపి నువ్వు మా ఇంటికి రావాలి. మరి నే వెళ్ళిరానా?" అని లేచారు ఆదిశేషయ్య గారు. వాళ్ళని సాగనంపడానికి తను వెళ్ళబోయింది కరుణ.
నువ్వు విశ్రాంతిగా పడుకోమ్మా, మేం వెళతాం అన్నారు ఆదిశేషయ్య గారు. వాళ్ళు ఎక్కిన జీపు ఆ వీధి దాటే వరకు వీధి గుమ్మంలో నిలబడిపోయింది కరుణ. ఆ తర్వాత లోపలికి వచ్చి పడుకుంది. మరో పావుగంట తర్వాత గోపి వచ్చాడు. అదేమిట్రా, అప్పుడే అయిపోయిందా బడి అని అడిగింది కరుణ. అవలేదు, శ్రీధర్ గారు బడికి వచ్చి నీకు జ్వరం వచ్చింది, అందుకని ఇంటికి వెళ్ళమన్నారు. కాసేపట్లో డాక్టర్ గారిని పంపిస్తామని చెప్పమన్నారు అన్నాడు గబగబా గోపి. ఆయన మీ బడికి వచ్చారా? ఆశ్చర్యంగా అడిగింది కరుణ. అవును, ఆయనతో పాటే మరో ముసలాయన కూడా వచ్చాడు. ఆయన నువ్వు పనిచేసే ఆఫీసు యజమానట కదూ? అవునన్నట్టు తలూపింది కరుణ. అక్క మరి అని ఏదో చెప్పబోయి ఆగిపోయాడు గోపి. ఏమిటి అని అడిగింది కరుణ. గోపి చొక్కా జేబులోంచి 100 రూపాయల కాగితం తీసి, ఇది ఆ ముసలాయన గారు నాకు ఇచ్చాడు అన్నాడు. ఎందుకు తీసుకున్నావు అని అడిగింది కోపంగా కరుణ ఆ 100 రూపాయల నోటిని ఆశ్చర్యంగా చూస్తూ. నేను తీసుకోననే అన్నాను, కానీ ఆయనే బలవంతం చేశారు అన్నాడు గోపి. అయితే తీసుకుంటారా అని మరోసారి అంది కరుణ తీవ్రంగా. ఏం చేయమంటావు మరి, అంత పెద్ద అయినా బలవంతం చేస్తుంటే? ఆ డబ్బు ఇలా ఇవ్వు అంది కరుణ. గోపి 100 రూపాయల కాగితం కరుణకిచ్చేశాడు. మళ్ళా కరుణ ఏదో అనబోతుంటే డాక్టర్ వచ్చాడు. ఆయన ఫ్యాక్టరీ తరపున వచ్చిన డాక్టరు. గోపి డాక్టర్ రాగానే ఆయనకి కుర్చీ వేశాడు. డాక్టరు కరుణని పరీక్ష చేసి ఇంజెక్షన్ చేశాడు. ఆ తర్వాత ఏవో మందులు వ్రాసి ఇచ్చి వాటిని 4 రోజులు వాడమన్నారు. నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను డాక్టర్ అంది కరుణ. నో, ఇంకా కనీసం 2 రోజుల పాటైనా మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు డాక్టర్ వెళ్ళిపోతూ. అక్క, నే వెళ్ళి మందులు తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే, ఒరేయ్ భోజనం చేసి వెళ్ళు అంది కరుణ. వచ్చాక చేస్తాలే అనేసి వెళ్ళిపోయాడు గోపి. కరుణ చిన్నగా నిట్టొచ్చింది. ఆమెకు అంతకు అరగంట క్రితం ఆదిశేషయ్య గారి మాటలు, ఆయన తన పట్ల చూపుతున్న ఆప్యాయత గుర్తుకు వస్తున్నాయి. తనంటే ఎందుకంత అభిమానం చూపుతున్నాడాయన? తన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరి మీద ప్రత్యేక అభిమానం ఆయన ప్రదర్శిస్తున్నాడనేది సత్యం. పాపం, ఇవాళ శ్రీధర్కి ఎంత ఇబ్బంది కలిగింది. తన ఇంటికి వచ్చి తనకు కాఫీ చేసి పెట్టాడు. అతని ఇంట్లో తను వంట చేసిన దానికి చెల్లుగా చేసినట్లుంది. అంత నీరసంలోనూ కరుణకు చిన్నగా నవ్వొచ్చింది. చాలాసేపు అలాగే ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉండిపోయింది. అరగంట తర్వాత గోపి వచ్చాడు మందులతో. అక్క, ఇవిగో మందులు, ఇప్పుడు ఇందులో ఏవి వేసుకోవాలి అని అడిగాడు. నే వేసుకుంటాలే, అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి భోజనం చేసిరా ముందు అంది కరుణ. నాకేం తొందర లేదులే, కాఫీ చేసి పెట్టనా నీకు అని అన్నాడు గోపి. ఏం వద్దు కానీ నీవు కాస్త తిన్నగా ఉండు, అక్కర్లేని పనుల జోలికి పోకుండా చిరుకోపంగా అంది కరుణ. అంటూ లోపలికి వెళ్ళాడు గోపి. కరుణ ఒక టాబ్లెట్ వేసుకుంది. 2 నెలలు గడిచాయి. గోపి పరీక్షలు అయిపోయాయి. ఆ రోజు కరుణ ఆఫీసుకు రాగానే చంద్రం ఆమెను చూసి, శ్రీధర్ గారు మీకు మంచి వార్త చెబుతాడు, వెళ్ళండి అన్నాడు. ఏమిటండి అంత శుభవార్త అని అడిగింది కరుణ విస్మయంగా. నో, నేను చెప్పను, మీరు రాగానే తన దగ్గరకు పంపించమన్నాడు అన్నాడు చంద్రం. కరుణ ఏమిటా వార్త అని ఆలోచిస్తూనే శ్రీధర్ గదిలోకి వెళ్ళింది. అప్పుడే ఏదో ఫైలు కోసం లేచిన శ్రీధర్ గుమ్మంలో కరుణను చూసి చిరునవ్వుతో, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు. కరుణ గదిలోకి వచ్చింది. ఆదిశేషయ్య గారు ఉత్తరం రాశారు. అక్కడ పట్నంలో ఆయన మీకు ఓ ఉద్యోగం చూపించారు. ఇదిగోండి అంటూ శ్రీధర్ ఓ కవరు కరుణ చేతికిచ్చాడు. కరుణ దాన్ని అందుకుంటూ, మీరు చెప్పారుగా, ఇంక వేరే నేను చూడటం దేనికిలేండి అంది. అలా కాదు, అందులో అంతా మీ గురించే ఉంది. అసలు నిజానికి మీ ఇంటి అడ్రస్కి పంపించవలసింది. ఆయన ఇలా ఆఫీసుకు పంపించారు అన్నాడు శ్రీధర్. కరుణ మొహమాటంగానే ఆ ఉత్తరం చదివింది. అందులో కరుణ ఉద్యోగం గురించే వివరాలున్నాయి. థ్యాంక్స్, రాగానే మంచి వార్త చెప్పారు ఇవాళ అంది కరుణ ఆ కవరు తిరిగి అతనికిస్తూ. కేవలం థ్యాంక్స్తో తప్పించుకుంటున్నారు, పార్టీ ఇవ్వందే ఊరుకోము నవ్వుతూ అన్నాడు శ్రీధర్. ఇంకా నేను ఆ ఉద్యోగ విషయం గురించి పూర్తిగా ఆలోచించిందే అంది కరుణ. అదేమిటి, మీరు వెళ్ళరా ఆ ఉద్యోగానికి? అది కాదు, కొత్త చోటు, కొత్త ఉద్యోగం. హఠాత్తుగా ఇక్కడ ఉద్యోగం వదిలేసి వెళ్తే అక్కడ ఏం ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని. ఓ అదా మీ భయం? ఆదిశేషయ్య గారు ఈ పాటికే మీ గురించి ఏర్పాట్లు చేసి ఉంటారని నా నమ్మకం. ఆయన మిమ్మల్ని ఓసారి అక్కడికి పంపించమని నాతో మరీ చెప్పారు.
ఈ ఆదివారం నేను ఎలాగూ వెళుతున్నాను. గోపి మీరు కూడా నాతో రండి, కాదనకండి అన్నాడు. కరుణ కుర్చీలోంచి లేస్తూ ప్రయత్నం చేస్తాను అంది. మీ ఇష్టం, మీరు వస్తే ఆయన చాలా సంతోషిస్తారు. అలాగే అంది కరుణ ఆ గదిలోంచి వెళ్ళిపోతూ. వచ్చి తన సీట్లో కూర్చుందే కానీ ఆమె బుర్ర నిండా ఆదిశేషయ్య గారు వ్రాసిన ఆమె కొత్త ఉద్యోగం గురించే ఆలోచనలు సాగుతున్నాయి. పట్నం వెళితే కాస్త మార్పుగా ఉంటుంది. ఈ వాతావరణం నుంచి గోపి చదువుకి కాలేజీలో చేరటానికి వీలుగా ఉంటుంది. ఈ ఊరు ఈ వాతావరణం విసుగు వస్తుంది. అమ్మ ఉంటే ఎలా ఉండేదో. ఇప్పుడు తనకి గోపికి తను తప్ప ఎవరూ లేరు. గోపి భవిష్యత్తు గురించి ఇప్పటి నుంచి శ్రద్ధ వహించాలి తను. కానీ తన గురించి ఎవరు శ్రద్ధ వహిస్తారు? కరుణ, మిమ్మల్నే అన్న పిలుపుతో కరుణ ఆలోచనలు చెదిరిపోయాయి. ఎదురుగా శ్రీధర్ నిలబడి ఉన్నాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. మీ కొత్త ఉద్యోగం గురించేనా? చిరునవ్వుతో అడిగాడు శ్రీధర్. అబ్బే అదేం లేదు, తడబడుతూ అంది కరుణ. సరే పోనివ్వండి ఆ విషయం. ఈ ఫైలులోని వివరాలు వేరే కాఫీ ఒకటి కావాలి. కాస్త తొందరగానే కావాల్సి వస్తుంది. మధ్యాహ్నానికి ఇవ్వగలరా అని ఓ ఫైలు ఆమెకిచ్చాడు అతను. అలాగే అంటూ దాన్ని అందుకుంటుంది కరుణ. శ్రీధర్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కరుణ ఆ ఫైల్ ముందు వేసుకుని పనిలో పడింది. మధ్యాహ్నం లంచ్ అవర్ అవుతున్నా కరుణ దీక్షగా ఆ పని చేస్తూనే ఉంది. శ్రీధర్ భోజనానికి వెళుతూ కరుణ ఇంకా పని చేస్తుండటం గమనించి, మిస్ కరుణ, లంచ్ అవర్లో కూడా చాలా శ్రమ పడుతున్నారు అన్నాడు ఆమె టేబుల్ దగ్గర నిలబడి. కొంచెమే ఉంది ఇంకా అంది కరుణ తలెత్తి. అలసిపోయిన ఆమె వదనంపై చిరుచెమట ముత్యాలు బిందువుల్లా మెరిసింది. మీ ఇష్టం అని శ్రీధర్ వెళ్ళిపోయాడు. కరుణ మళ్ళా పనిలో పడిపోయింది. ఆ పనంతా పూర్తి కావటానికి 6 గంట పైనే పట్టింది ఆమెకి ఆ పూట. శ్రీధర్ భోజనం చేసి వచ్చేసరికి కరుణ విశ్రాంతిగా కూర్చునుంది. ఏం ఆలోచించారు ప్రయాణం సంగతి అని అడిగాడు శ్రీధర్. ఇంకా ఏం అనుకోలేదు ఇప్పటి వరకు. అయినా గోపితో కూడా చెప్పాలిగా అంది కరుణ మెల్లిగా. చూడండి, ఇందులో నేను మిమ్మల్ని బలవంతం చేస్తున్నానని భావించకండి. ఆదిశేషయ్య గారు వెళ్లే ముందు మరీ చెప్పారు నాతో ఈ సంగతి. ఆయన వెళ్లే ముందు ఇంకో పని కూడా చేశారు అంది కరుణ. ఏమిటది అని ఆశ్చర్యంగా అడిగాడు శ్రీధర్. గోపి చేతికి 100 రూపాయలు ఇచ్చారు. అఫ్కోర్స్ నేను మళ్ళీ దాన్ని ఆయనకే పంపించేశాననుకోండి అంది కరుణ. ఎంత పని చేశారు అన్నాడు శ్రీధర్ అప్రయత్నంగా. ఏం, ఇందులో తప్పేమైనా ఉందా? శ్రీధర్ మాట్లాడలేదు. అయినా ఆయన అలా డబ్బు ఇవ్వటం నాకు నచ్చలేదు అంది కరుణ కాస్త స్థిరమైన స్వరంతో. శ్రీధర్ కరుణను పరీక్షగా చూశాడు. ఆమె మొహంలో కోపంతో పాటు అభిమానంతో కూడిన పట్టుదల కనిపిస్తుంది. సరే, అవి మీ స్వంత అభిప్రాయాలు. వాటిని ఖండించే అవసరం నాకు లేదు. కానీ మీరు ఒక్కసారి ఆయన రమ్మన్నప్పుడు వెళ్లటంలో తప్పులేదని నా ఉద్దేశం అని శ్రీధర్ ఆమె నుంచి మరెటువంటి జవాబు ఆశించని వాడిలా గబగబా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళిపోవటం చూసి కరుణ చిన్నగా నిట్టొచ్చింది. మరో 6 గంట తర్వాత మళ్ళా మధ్యాహ్నం ఆఫీసు పని ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో శ్రీధర్ జీపు కరుణ ఇంటి ముందు ఆగింది. అతను క్రితం రోజు కరుణ ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా శ్రీధర్ గదిలోకి వెళ్ళి, ఆదివారం తను గోపి అతనితో కలిసి ఆదిశేషయ్య గారిని చూడటానికి వస్తున్నామని చెప్పింది. మొదట్లో ఆమె చెప్పింది విని శ్రీధర్ నమ్మలేక ఆశ్చర్యంగా ఆమె వంక చూశాడు. నేను మరీ అంత మూర్ఖపు పట్టుదల ఉన్నదాని కాదులేండి అంది కరుణ అతను అలా చూడటం గమనించి. థ్యాంక్స్ అన్నాడతను. ఇందులో అభినందించవలసిన అవసరం ఏం లేదు అని కరుణ వెళ్ళిపోతుంటే శ్రీధర్ చిన్నగా నవ్వుకున్నాడు. శ్రీధర్ కారు దిగి ఇంట్లోకి వచ్చాడు. అప్పటికే గోపి అతను రావటం చూసి చిన్న ఎయిర్ బ్యాగ్ తీసుకుని ఎదురు చూస్తూ మేం రెడీ అన్నాడు. గుడ్, వెళ్ళి జీపులో కూర్చో అన్నాడు శ్రీధర్. గోపి ఉత్సాహంగా వెళ్ళాడు. కాఫీ తీసుకోండి, టిఫిన్ చేసే టైం లేకపోయింది అంటూ అతనికి కాఫీ గ్లాసు అందించింది కరుణ. దారిలో తీసుకునే వాళ్ళంగా కాఫీ, అయినా అనవసరంగా శ్రమపడ్డారు అంటూ అందుకున్నాడు అతను. 5 నిమిషాల తర్వాత శ్రీధర్ వెనక్కి వచ్చి కరుణ జీపు ఎక్కింది. జీపుని హైదరాబాద్ నగరం వైపు పోనిచ్చాడు. గోపికి ఆ ప్రయాణం హుషారుగా ఉంది. వాడు వెనకాల కూర్చున్నాడు. అదే వాడు మొదటిసారిగా కారులో ప్రయాణం చేయటం. శ్రీధర్ ఆదిశేషయ్య గారి గురించి సతీ గురించి ఏవో చెబుతుంటే కరుణ మౌనంగా వింటూ ఉండిపోయింది. హైదరాబాద్ ఇంకా 10 మైళ్ళుందనగా ఒకచోట జీపు ఆపి కాఫీలు పట్టుకు వచ్చాడు శ్రీధర్.
9 గంటలవుతుంటే శ్రీధర్ డ్రైవ్ చేస్తున్న జీపు ఆదిశేషయ్య గారింటి పోర్టుకోలో ఆగింది. దిగండి అన్నాడు శ్రీధర్. కరుణ బెరుకుగా దిగింది. అంత పెద్ద బంగళాలో మనుషులు ఎవరూ లేనట్లు అంతా నిశ్శబ్దంగా ఉంది. వెనకాల నుంచి గోపి దిగాడు. ఈలోగా దూరంగా మొక్కలకు నీళ్లు పోస్తున్న తోటమాలి గబగబా అక్కడకు రాగానే శ్రీధర్ అతడితో, పోచయ్య, అయ్యగారు లేరా అని అడిగాడు. లేరండయ్యా, ఇందాక ఎక్కడికి వెళ్లారు అన్నాడు పోచయ్య. అలాగా అంటూ శ్రీధర్ రండి అని కరుణతో అని ముందుకు నడిచాడు. కరుణ, గోపి అతన్ని అనుసరించారు. విశాలమైన హాల్లోకి రాగానే కరుణకు ఏదో సన్నని భయం మొదలైంది గుండెల్లో. అక్కడంతా డబ్బుతో అందాలు, హోదా, దర్జాలు తెలియచేసే వస్తువులు చూస్తుంటే కరుణకు సినిమాల్లో జమీందారుల ఇంటి సెట్ గుర్తుకు వస్తుంది. కూర్చోండి, సత్యం ఉందేమో చూసి వస్తాను అని శ్రీధర్ మేడ మీదకు వెళ్ళాడు. కరుణ, గోపి ఒక సోఫాలో కూర్చున్నారు. అబ్బా, ఇంత పెద్ద ఇల్లో అన్నాడు గోపి ఆశ్చర్యంతో కళ్ళెంతలు చేసుకుని. కరుణ ఊరుకో అన్నట్టు గోపి వంక చూసింది. 5 నిమిషాలు గడిచాయి నిశ్శబ్దంగా. మేడ మీదకు వెళ్ళిన శ్రీధర్ సత్యతో రావటం గమనించింది కరుణ. సత్య ఆ రోజు మ్యాక్సీ వేసుకుంది. అంతా మ్యాచింగ్గా ఉండేట్టు అలంకరణ చేసుకుంది. గుర్తుపట్టారా? ఒక్కసారి చూశారు, సూర్యాపురంలో మీరు అన్నాడు శ్రీధర్ కరుణతో. నమస్తే అంది కరుణ. నమస్తే అంది సత్య అదో రకంగా. సత్య, నాన్నగారు ఎక్కడికి వెళ్లారో తెలుసా అని అడిగాడు శ్రీధర్. లాయర్ గారింటికి వెళతానన్నారు అంది సత్య. గోపి సత్యనే పరీక్షగా చూస్తున్నాడు. వాళ్ళు ఊళ్ళో ఆడపిల్లలని చీరకట్టుతోనే చూసిన వాడికి సత్య మ్యాక్సీ వేసుకోవటం వింతగా అనిపిస్తుంది. శ్రీధర్ పనివాణ్ణి పిలిచి కాఫీ, టిఫిన్లు పట్టుకురమ్మన్నాడు అందరికీ. నేను తినటం అయిపోయింది శ్రీధర్, అర్జెంటుగా ఒక పని ఉంది, బయటికి వెళ్ళాలి అంది సత్య. అదేమిటి సత్య, ఇవాళ కరుణ, గోపి మీ ఇంటికి అతిథులు తెలుసా నవ్వుతూ అన్నాడు శ్రీధర్. నాన్న నాకేం చెప్పలేదే అంది సత్య కరుణని పరిశీలనగా చూస్తూ. లేత నీలం రంగు వాయిలు చీరతో, మెడలో ఒంటిపేట గొలుసుతో నిరాడంబరంగా ఉంది కరుణ. అయినా ఆమెలో అందం, ఆకర్షణ ఉన్నాయనిపించింది సత్యకు. నేను చెబుతున్నానుగా, పోనీ అన్నాడు శ్రీధర్. సరే అంటూ సత్య సోఫాలో కూర్చుంది. ఈలోగా వంటవాడు అందరికీ కాఫీ, టిఫిన్లు పట్టుకువచ్చాడు. కరుణకి అక్కడి వాతావరణం చాలా అసహనంగా, అశాంతిగా ఉంది. ముఖ్యంగా సత్య మాటలు, ప్రవర్తన ఆమెకు చిరాకు కలిగిస్తున్నాయి. కానీ పైకి ఏ రకంగా వ్యక్తం చేయగలదు తన భావాలను? అందుకని నిశ్శబ్దంగా ఉండిపోయింది. వాళ్ళు కాఫీలు తీసుకుంటుంటే ఆదిశేషయ్య గారు దిగటం కనిపించింది శ్రీధర్కి. సంతోషంతో ఆయనకు ఎదురు వెళ్లారు శ్రీధర్. కరుణని చూడగానే ఆదిశేషయ్య గారి అడుగులు ఉత్సాహంగా పడ్డాయి. వచ్చావమ్మా అంటూ ఆప్యాయంగా అడిగారు ఆయన. ఎంతసేపైంది వచ్చి అని అడిగారు ఆయనే మళ్ళీ. సత్యకు ఆయన ఉత్సాహం, సంతోషం అంతా వింతగా, అసందర్భంగా అనిపించాయి. తమ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక ఉద్యోగి మీద అంత అభిమానం, ఆప్యాయత ప్రదర్శించవలసిన అవసరం ఏమిటి అనుకుంది మనసులో. అంతా ఓ అరగంట అయిందండి అన్నాడు శ్రీధర్. సత్య, నీ గదిలో ఉంటుంది ఈ అమ్మాయి అని ఆదిశేషయ్య గారు గోపి వంక తిరిగి, గోపి, నువ్వు నా గదిలో ఉంటావా అన్నారు. గోపి జవాబు చెప్పకుండా కరుణ వంక చూశాడు. ఆయన అది గమనించి నిండుగా నవ్వారు. సత్యకు అదంతా చూస్తుంటే చిరాగా, ఏదో నాటకంలో పాత్రలా కనిపిస్తున్నారు వాళ్ళంతా. సత్య, కరుణకు సిటీ అంతా చూపిస్తావా అని అడిగారు ఆయన మళ్ళీ. సారీ నాన్న, ఇవాళ నా ఫ్రెండ్ పుట్టినరోజు, అక్కడికి వెళ్ళాలి అంది సత్య వెంటనే. సరేలే, శ్రీధర్ ఉన్నాడు, నేను ఉన్నాను, కానీ తొందరగా వచ్చాయి. ఇంటికి అతిథులు వచ్చిన తర్వాత ఎక్కువసేపు బయట ఉండటం మంచిది కాదు అన్నారు ఆదిశేషయ్య గారు. అంది సత్య ముభావంగా. రా కరుణ, కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరుదాము అన్నారు ఆదిశేషయ్య గారు. నేను వెళ్తున్నాను నాన్న అని సత్య వెళ్ళిపోయింది. శ్రీధర్ చిన్నగా నవ్వుకున్నారు. సత్య అక్కడి నుంచి విసురుగా వెళ్లటం చూసి ఆదిశేషయ్య గారే కరుణకు సత్య గదిలోకి తీసుకువెళ్ళి, ఏ మొహమాటం పడకుండా ఉండాలి నువ్వు ఇక్కడ, తెలిసిందా అన్నారు. శ్రీధర్ గోపిని తన గదిలోకి తీసుకువెళ్ళాడు. ఈ ఊళ్ళో ఎన్ని కాలేజీలున్నాయో నీకు తెలుసా గోపి అని అడిగాడు శ్రీధర్. అయినా నాకెలా తెలుస్తుంది, ఇదేగా మొదటిసారి రావటం అన్నాడు గోపి. అవును కదూ, నే చెప్పనా, 20 కాలేజీలున్నాయి అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. అమ్మో అన్నాడు గోపి. మరేమీ అనుకుంటున్నావు, ఇవాళ ఊరంతా చూదువు గాని అప్పుడు తెలుస్తుంది ఇది ఎంత పెద్ద ఊరో అన్నాడు శ్రీధర్.
ఈలోగా ఆదిశేషయ్య గారు అక్కడికి వచ్చి, శ్రీధర్, నువ్వు కూడా సిద్ధంగా ఉండు, ఓ అరగంటలో బయటికి వెళదాం అన్నారు. అలాగే అన్నాడు శ్రీధర్. అనుకున్నట్టుగానే మరో అరగంటలో అంతా ఆదిశేషయ్య గారి కారులో బయలుదేరారు. మధ్యాహ్నం 12 దాటాక తిరిగారు ఊరంతా. ఆదిశేషయ్య గారు ఉత్సాహంగా అన్ని విశేషాలు వివరంగా చెబుతున్నారు. కరుణ, గోపి మారు ప్రశ్నలు అడగకుండా వింటున్నారు. శ్రీధర్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి సత్య వాళ్ళ కోసం ఎదురు చూస్తుంది. ఎంతసేపు అయింది సత్య వచ్చి అని అడిగారు ఆదిశేషయ్య గారు లోపలికి వస్తూ. గంట నుంచి పడిగాపులు కాస్తున్నాను అంది సత్య విసుగ్గా. సారీ, కాస్త లేట్ అయింది, పదండి భోజనం చేద్దాం అన్నారు ఆదిశేషయ్య గారు. భోజనాల దగ్గర కూడా సత్య ముభావంగానే ఉంది. కరుణ మొహమాటంగా తినటం గమనించి ఆదిశేషయ్య గారు, అదేమిటమ్మా ఆ భోజనం, మొహమాట పడుతున్నట్టున్నావు, సరిగ్గా తిను అన్నారు. నాన్నకి మరీ చాదస్తం ఎక్కువ అవుతుంది ఈ అమ్మాయిని చూస్తుంటే అనుకుంది సత్య. భోజనాలైన తర్వాత అంతా హాల్లోకి వచ్చారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది నాకు అన్నారు ఆదిశేషయ్య గారు. అది విన్న ఎవరు ఎందుకు అని అడగలేదు. కరుణ, పైవారం నువ్వు ఇక్కడ ఉద్యోగంలో చేరబోతున్నావు అన్నారు ఆదిశేషయ్య గారు. కరుణ ఆశ్చర్యంగా ఆయన వంక చూసింది. అవునమ్మా, అసలు ఆ విషయం చెప్పటానికే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. అక్కడికన్నా ఓ 100 రూపాయల జీతం ఎక్కువ వస్తుంది. గోపి ఇక్కడ కాలేజీలో చేరవచ్చు. అవన్నీ ఆలోచించే ఏర్పాటు చేశాను, ఏమంటావు అన్నారు ఆదిశేషయ్య గారు. కానీ ఇంత తొందరలో ఇక్కడికి రావాలంటే ఎలా వీలవుతుంది అంది కరుణ ఏదో మాట్లాడాలన్నట్టు. ఓ అదా నీ సందేహం, నువ్వు ఇక్కడకు వస్తే ఎక్కడ ఉండాలో నేను నిర్ణయించాను. నువ్వు ఈ ఇంట్లో ఉంటావు, అర్థమైందా? గోపికి స్కాలర్షిప్ వచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇంక నీకు అభ్యంతరాలు ఏమున్నాయో చెప్పు అన్నారు నవ్వుతూ ఆదిశేషయ్య గారు. కరుణ మాట్లాడలేదు వెంటనే. సత్య ఆదిశేషయ్య గారి మాటలు విని మనసులోనే గుంజుకుంది. ఆవిడకు మన ఇంట్లో ఉండటం ఇష్టం లేదేమో నాన్న అంది సత్య అప్పటికి కరుణ మౌనంగా ఉండటం గమనించి. ఏం కరుణ, అంతేనా అన్నారు ఆదిశేషయ్య గారు. మీకు ఇప్పటికే చాలా శ్రమ ఇస్తున్నాము అంది కరుణ. లేదు కరుణ, నాకు ఇందులో శ్రమేం లేదు. నువ్వు నా మాట కాదనకుండా ఉంటే చాలా సంతోషిస్తాను. నేను ఈ విషయాలన్నీ ఇదివరకే శ్రీధర్తో చెప్పాను. ఇప్పుడు స్వయంగా నీతో చెబుతున్నాను. లంకంత ఈ ఇంట్లో నువ్వు గోపి ఉంటే వచ్చే ఇబ్బంది ఏం లేదు నాకు అన్నారు ఆదిశేషయ్య గారు. కరుణకి ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు. నాన్న ఎప్పుడు ఎలాంటి పనులే చేస్తారు, ఆ పిల్ల అంత మొహమాట పడుతుంటే అదేనా అర్థం చేసుకోడే అనుకుంది సత్య మాత్రం మనసులో. ఇంక వెళ్ళి కాసేపు పడుకుంటాను, సాయంత్రం బయటికి వెళదాం అంటూ లేచారు ఆదిశేషయ్య గారు. సత్య, కరుణని నీ గదిలోకి తీసుకువెళ్ళు అన్నారు ఆయన. అంది సత్య కరుణ వంక చూడకుండానే. ఆదిశేషయ్య గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. హాల్లో శ్రీధర్, సత్య, కరుణ, గోపి మిగిలారు. ఓ 2 నిమిషాలు నిశ్శబ్దం తర్వాత శ్రీధర్, మరి నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను సత్య అన్నాడు. అవును, పాపం చాలా అలసిపోయింటావు అంది వెటకారంగా సత్య. శ్రీధర్ నవ్వుకుంటూ గోపిని తీసుకుని తన గదిలోకి వెళుతూ కరుణతో, మళ్ళీ సాయంత్రం కలుద్దాం అన్నాడు. రండి అంది సత్య కరుణతో. కరుణ యాంత్రికంగా సత్య వెంట నడిచింది. అప్పటికే సత్య గదిలో మరో మంచం వేయించారు ఆదిశేషయ్య గారు. మీకు ఇబ్బంది కలిగిస్తున్నాను అంది కరుణ ఏదో మాట్లాడాలన్నట్టు. సత్య అది విననట్టుండిపోయింది. కరుణ మంచం మీద పడుకోగానే మానసికంగానూ శారీరకంగానూ అలసిపోవటం వల్ల వెంటనే నిద్ర ముంచుకొచ్చేసింది. సత్య మాత్రం ఏదో నవల తీసుకుని చదవటం ప్రారంభించింది నిద్ర రాక. ప్రశాంతంగా నిద్రపోతున్న కరుణను చూస్తుంటే సత్యకు అర్థం కాని అసూయ కలుగుతుంది. కారణం సత్యకే తెలియదు.